చేయబోతున్నారట. హాలీవుడ్ సినిమాల స్థాయిలో విఎఫ్ఎక్స్ కోసం అత్యధికంగా ఖర్చు చేయనున్నారట. ఇక్కడ ఓ ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ ప్రాజెక్టుకు హీరో అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. దీనికి బదులుగా బన్నీకి సినిమా లాభాల్లో 35% వాటా ఇవ్వనుండగా అట్లీకి 15% వాటా ఇవ్వనున్నారట. చెప్పుకోవడానికి బాగానే ఉన్నా ఇది బిగ్ రిస్క్ అనే వాదన ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తోంది. బన్నీకి అట్లీకి ఎంత క్రేజ్ ఉన్నా 700 కోట్లతో గేమ్ అంటే మామూలు విషయం కాదని మేకర్స్ తో పాటు బన్నీకి అట్లీకి పెద్ద రిస్కేనని అంటున్నారు. అనుకున్న విధంగా అవుట్పుట్ వస్తే పర్వాలేదు, రాకపోతే బిగ్ డిజాస్టర్ ని ఎదుర్కొనే ప్రమాదం ఉందని విశ్లేషకులు, అభిమానులు తమ భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టు ఎలా రానుంది, అట్లీ మనసులో ఏముంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.